ఓం శాంతి. జూలై 29వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఎప్పుడైతే ఈ శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడే ఈ శరీరానికి విలువ ఉంటుంది. కానీ అలంకరణ అనేది శరీరానికి జరుగుతుంది, ఆత్మకు జరగదు. ప్రశ్న: పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి? మీరు ఏ సేవను చేయాలి? జవాబు: మీ కర్తవ్యం ఏమిటంటే మీ తోటివారికి నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యే యుక్తిని తెలియజేయడము. మీరిప్పుడు భారత్ యొక్క సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. మీకు జ్ఞానమనే 3వ నేత్రము లభించింది. కావున మీ బుద్ధి మరియు నడవడిక చాలా రిఫైన్గా ఉండాలి. మీకు ఎవరిపైన కొద్దిగా కూడా మోహము ఉండకూడదు. పాట: నయనహీనునికి దారిని చూపించు ప్రభు. ఓం శాంతి. డబల్ శాంతి. పిల్లలైన మీరు ఓం శాంతి అని బదులు చెప్పాలి. మన స్వధర్మము శాంతి. మీరిప్పుడు శాంతి కోసం ఎక్కడకు వెళ్ళరు. మనుషులు మనశ్శాంతి కొరకు సాధు సన్యాసులు వద్దకు కూడా వెళ్తారు కదా. వాస్తవానికి మనసు, బుద్ధి అనేవి ఆత్మ యొక్క ఇంద్రియాలు. ఏ విధంగా ఈ శరీర ఇంద్రియాలు ఉన్నాయో అలాగే మనసు, బుద్ధి మరియు చక్షువు ఉన్నాయి. ఆ చక్షువు అనేది ఈ నయనాలు ఎలా అయితే ఉన్నాయో అది అలా ఉండదు. ఓ ప్రభు, నయనహీనునికి దారిని చూపించండని అంటారు. వాస్తవానికి ప్రభు లేక ఈశ్వరుడని అన్నప్పుడు అందులో తండ్రి పట్ల కలిగేటటువంటి ప్రేమ అనుభవం అవ్వదు. తండ్రి నుండైతే పిల్లలకు వారసత్వము లభిస్తుంది. ఇక్కడైతే మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. మీరు చదువుకుంటారు కూడా. మిమ్మల్ని ఎవరు చదివిస్తారు? పరమాత్మ లేక ప్రభువు చదివిస్తారని మీరు అనరు. మీరు శివబాబా చదివిస్తారని అంటారు. బాబా అన్న పదమైతే చాలా సింపుల్. వాస్తవానికి వారు బాప్ దాదా. ఆత్మను ఆత్మ అనే అంటారు. అలాగే వారు పరమ ఆత్మ. వారంటారు, నేను ఉన్నతోన్నతమైన ఆత్మను అనగా పరమాత్మను, మీ తండ్రిని. డ్రామానుసారంగా పరమాత్మనైన నాకు శివ అన్న పేరు పెట్టడం జరిగింది. డ్రామాలో అందరికీ పేరు కూడా కావాలి కదా. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. భక్తి మార్గము వారు ఒక పేరే కాకుండా అనేక పేర్లను పెట్టేశారు మరియు అనేక మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. కానీ వారైతే ఒక్కరే. సోమనాథ మందిరము ఎంత పెద్దది, ఎంతగా అలంకరిస్తారు. మహళ్ళు మొదలైన వాటిని కూడా ఎంతగా అలంకరిస్తారు. ఆత్మకైతే ఎటువంటి అలంకరణ లేదు. అలాగే పరమాత్మకు కూడా అలంకరణ లేదు. వారు ఒక బిందువు. అలంకరణ ఏదైతే ఉందో అదంతా శరీరాలదే. తండ్రి అంటారు, నాకు అలంకరణ లేదు. అలాగే ఆత్మలకు అలంకరణ లేదు. ఆత్మ ఒక బిందువే. ఇంత చిన్నని బిందువైతే ఎటువంటి పాత్రను అభినయించలేదు. ఆ చిన్నని ఆత్మ శరీరములో ప్రవేశిస్తే ఆ శరీరానికి ఎన్ని రకాల అలంకరణలు జరుగుతాయి. మనుషులకు ఎన్ని పేర్లు ఉన్నాయి.
రాజు రాణుల అలంకరణ ఎలా జరుగుతుంది? ఆత్మ అయితే సింపుల్ బిందువే. ఇప్పుడు పిల్లలైన మీరు ఇది కూడా అర్థం చేసుకున్నారు. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. తండ్రి అంటారు, నాలో కూడా జ్ఞానము ఉంది కదా. శరీరములో అయితే జ్ఞానము ఉండదు. ఆత్మనైన నాలో జ్ఞానము ఉంది. మీకు అది వినిపించేందుకు నేను ఈ శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. శరీరము లేకుండా మీరు వినలేరు. ఇప్పుడు నయనహీనునికి దారి చూపించండి అన్న పాటను తయారు చేశారు. ఇక్కడ శరీరానికి దారిని చూపిస్తారా? కాదు, ఆత్మకు చూపిస్తారు. ఆత్మయే పిలుస్తుంది. శరీరానికైతే 2 నేత్రాలు ఉన్నాయి, 3 నేత్రాలైతే ఉండవు. 3వ నేత్రానికి గుర్తుగా ఇక్కడ మస్తకములో తిలకమును కూడా దిద్దుతారు. కొందరు కేవలం బిందువు వలె దిద్దుతారు, కొందరు ఒక రేఖను దిద్దుతారు. బిందువు అంటే ఆత్మ. ఆత్మకు జ్ఞానమనే 3వ నేత్రము లభిస్తుంది. ఆత్మకు ఇంతకు ముందు ఈ జ్ఞానమనే 3వ నేత్రము లేదు. ఏ మనుష్యమాత్రులకు ఈ జ్ఞానము లేదు. అందుకే జ్ఞాన నేత్రహీనులని అంటారు. ఇకపోతే ఈ కనులైతే అందరికీ ఉన్నాయి. మొత్తం ప్రపంచములో ఎవ్వరికీ ఈ 3వ నేత్రము లేదు. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. భక్తి మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి ఎంత వ్యత్యాసముందో మీకు తెలుసు. మీరు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకొని చక్రవర్తి రాజులుగా అవుతారు. ఐసిఎస్ వారు కూడా చాలా ఉన్నత పదవిని పొందుతారు కదా. ఇక్కడ ఎంపీ మొదలైన వారిగా అయితే చదువు ద్వారా అవ్వరు. ఇక్కడైతే ఎన్నికలు జరుగుతాయి. ఓట్లు ఆధారంగా ఎంపీ మొదలైన వారిగా అవుతారు. ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి శ్రీమతము లభిస్తుంది. మేము ఆత్మకు మతమును ఇస్తామని ఇంకెవ్వరూ ఇలా అనరు. వారంతా దేహాభిమానులు. తండ్రే వచ్చి దేహీ అభిమానులుగా అవ్వడం నేర్పిస్తారు. అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. మనుషులు శరీరానికి ఎంతగా అలంకరణ చేసుకుంటారు. ఇక్కడైతే తండ్రి ఆత్మలనే చూస్తారు. శరీరము నశ్వరమైనది, పైసాకు కొరగానిది. జంతువుల విషయంలోనైతే కనీసం చర్మమైనా అమ్ముడుపోతుంది. కానీ మనుష్య శరీరమైతే ఎందుకు పనికిరాదు. ఇప్పుడు తండ్రి వచ్చి విలువైన వారిగా తయారు చేస్తారు. ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నామని పిల్లలైనా మీకు తెలుసు. కావున ఈ నష ఎక్కి ఉండాలి. కానీ ఈ నష కూడా నెంబరువారు పురుషార్థానుసారముగానే ఉంటుంది. ధనము యొక్క నష కూడా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. మీ సంపాదన ఎంతగానో జరుగుతుంది. మీ మహిమ కూడా అనేక రకాలుగా ఉంటుంది. మీరు పుష్పాల తోటను తయారు చేస్తారు. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. దీని అంటూ ఎప్పుడు కట్టబడుతుందో కూడా ఎవరికీ తెలీదు. మీకు తండ్రి అర్థం చేయిస్తారు. ఓ తోట యజమాని రండి అని పిలుస్తారు కూడా. వారిని తోటమాలి అని అనరు. సెంటర్లను సంభాళించే పిల్లలైన మీరే తోటమాలులు. తోటమాలులు అనేక రకాల వారు ఉంటారు.
తోట యజమాని ఒక్కరే. మొఘల్ గార్డెన్లోని తోటమాలికి జీతము కూడా ఎంతో ఎక్కువగానే లభిస్తూ ఉండవచ్చు. ఆ తోటను ఎంత సుందరంగా తయారు చేస్తారంటే దానిని చూసేందుకు అందరూ వస్తారు. మొఘలులు ఎంతో అభిరుచి కలవారిగా ఉంటారు. భార్య చనిపోతే తాజ్మహల్ నిర్మించారు. వారి పేరు కొనసాగుతూ వస్తుంది. ఎంత మంచి మంచి స్మృతి చిహ్నాలను నిర్మించారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనుషుల మహిమ ఎంతగా జరుగుతుంది. మనుషులు మనుషులే కదా. యుద్ధాలలో అనేకానేక మంది మనుషులు మరణిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? కిరోసిన్, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. కొందరైతే అలాగే పడి ఉంటారు, పూడ్చిపెట్టరు కదా. అసలు గౌరవము లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు నారాయణీ నశ ఎంతగా ఎక్కాలి. ఇది విశ్వాధిపత్యము యొక్క నశ. సత్యనారాయణుని కథ ఉంది అంటే తప్పకుండా నారాయణునిగానే అవుతారు కదా. ఆత్మకు జ్ఞానమనే 3వ నేత్రము లభిస్తుంది. దానిని ఇచ్చేవారు తండ్రి. 3వ నేత్రము యొక్క కథ కూడా ఉంది. వీటన్నింటి అర్థాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. కథలను వినిపించే వారికి ఏమీ తెలీదు. అమర కథను కూడా వినిపిస్తారు. అమర్నాథ్ కోసమని ఎంతో దూరాల వరకు వెళ్తారు. తండ్రి అయితే ఇక్కడకు వచ్చి వినిపిస్తారు. పైన అయితే వినిపించరు కదా. అక్కడ కూర్చొని పార్వతికి అమర కథనేమీ వినిపించరు కదా. ఈ కథలు మొదలైనవి ఏవైతే తయారు చేశారో ఇవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఇవి మళ్ళీ జరుగుతాయి. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు భక్తి మరియు జ్ఞానానికి మధ్యన వ్యత్యాసాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానమనే 3వ నేత్రము లభించింది. ఓ ప్రభూ, అంధులకు దారిని చూపించండని అంటారు కదా. భక్తి మార్గములో పిలుస్తారు. తండ్రి వచ్చి 3వ నేత్రాన్ని ఇస్తారు. దాని గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. జ్ఞానమనే 3వ నేత్రము లేకపోతే ఒంటికన్నువారు లేక తక్కువ చూపు కలవారని అంటారు. కళ్ళు కూడా ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. కొందరికి చాలా శోభాయమానమైన కళ్ళు ఉంటాయి. దానికి వారికి ప్రైజ్ కూడా లభిస్తుంది. అప్పుడు మిస్ ఇండియా, మిస్ ఫలానా అన్న పేర్లను పెడతారు. పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు తండ్రి ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారు చేస్తారు? అక్కడైతే ప్రకృతి సిద్ధమైన సౌందర్యము ఉంటుంది. శ్రీకృష్ణునికి ఇంత మహిమ ఎందుకు ఉంది? ఎందుకంటే అతడు అందరికన్నా ఎక్కువ సుందరంగా అవుతారు. కర్మాతీత అవస్థకు నెంబర్ 1లో చేరుకుంటారు. అందుకే వారికి నెంబర్ 1గా గాయనముంది. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి పదే పదే చెప్తున్నారు, పిల్లలు మన్మనాభవ. ఓ ఆత్మల్లారా, మీ తండ్రిని స్మృతి చేయండి. పిల్లల్లో కూడా నెంబరు వారుగా అయితే ఉంటారు కదా. ఒకవేళ లౌకిక తండ్రికి 5గురు పిల్లలు ఉన్నారనుకోండి. అందులో ఎవరైతే చాలా తెలివైన వారిగా ఉంటారో వారిని నెంబర్ 1లో ఉంచుతారు. వారు మాలలోని మణులే కదా. తర్వాత వీరు 2వ నెంబరు వారు, వీరు 3వ నెంబరు వారని అంటారు.
ఎవరు ఒకే విధంగా ఉండరు. తండ్రి ప్రేమ కూడా నెంబర్ వారుగా ఉంటుంది. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. ఏ పిల్లలకైతే జ్ఞానమనే మూడవ నేత్రము లభించిందో వారి బుద్ధి మరియు నడవడిక మొదలైనవి చాలా రిఫైన్గా ఉంటాయి. కింగ్ ఆఫ్ ఫ్లవర్ ఉంటుంది కదా, అలా ఈ బ్రహ్మ సరస్వతులు కింగ్ అండ్ క్వీన్ ఫ్లవర్ వంటి వారు. జ్ఞానము మరియు స్మృతి రెండింటిలోనూ చురుకుగా ఉన్నారు. మనము దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ముఖ్యమైన వారిగా 8 రత్నాలు తయారవుతారు. మొట్టమొదట పుష్పము ఉంటుంది. ఆ తర్వాత జంట పూసలుగా బ్రహ్మ సరస్వతులు ఉంటారు. మాలను స్మరిస్తారు కదా. వాస్తవానికి మీ పూజ జరగదు, స్మరణ జరుగుతుంది. మీ పైన పుష్పాలు అర్పించడం జరగదు. ఎప్పుడైతే శరీరము కూడా పవిత్రంగా అవుతుందో అప్పుడే పుష్పాలను అర్పిస్తారు. ఇక్కడ ఎవరి శరీరము పవిత్రంగా లేదు. అందరూ విషము ద్వారా జన్మిస్తారు. అందుకే వికారులని అంటారు. ఈ లక్ష్మీనారాయణలను సంపూర్ణ నిర్వికారులనే అంటారు. వారికి కూడా పిల్లలైతే జన్మిస్తారు కదా. అలాగని ఏదో ట్యూబ్ నుండి పిల్లలు పుడతారని కాదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లలైన మిమ్మల్ని ఇక్కడ 7 రోజులు భట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. భట్టీలో ఇటుకలు కొన్ని పూర్తిగా కాల్తాయి, కొన్ని పచ్చిగానే ఉండిపోతాయి. భట్టీ ఉదాహరణను ఇస్తారు. ఇప్పుడు ఇటుకల భట్టీ గురించి శాస్త్రాలలో ఏమైనా వర్ణించగలరా? అంతేకాక అందులో పిల్లి ఉదాహరణ కూడా ఉంది. గులేబకావళి కథలో కూడా పిల్లిని చూపించారు. అది దీపాన్ని ఆర్పివేసేది. మీ పరిస్థితి కూడా ఇలా అవుతుంది కదా. మాయా పిల్లి విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. మీ అవస్థనే పడేస్తుంది. దేహాభిమానము మొట్టమొదటిది. ఆ తర్వాత ఇతర వికారాలు వస్తాయి. మోహము కూడా ఎంతో ఉంటుంది. నేను భారత్ను స్వర్గముగా తయారు చేసే ఆత్మిక సేవను చేస్తానని కూతురు అంటే మోహానికి వశమై తల్లిదండ్రులు మేము అనుమతించమని అంటారు. ఇది కూడా ఎంతటి మోహము! మీరు మోహపు పిల్లలుగా అవ్వకూడదు. మీ లక్ష్యమే ఇది. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. కావున మీ కర్తవ్యము మీ తోటి వారి సేవను చేయడము, భారత్ సేవను చేయడము. మేము ఎలా ఉండేవారము, కానీ ఎలా అయిపోయామన్నది మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ రాజులకే రాజులుగా అయ్యేందుకు పురుషార్థము చేయండి. మనము మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. ఇందులో ఎటువంటి కష్టమైన విషయమూ లేదు. వినాశనము కొరకు కూడా డ్రామాలో యుక్తి రచింపబడింది. ఇంతకు ముందు కూడా మిసైల్స్ ద్వారా యుద్ధము జరిగింది. ఎప్పుడైతే మీ పూర్తి తయారీ జరుగుతుందో, అందరూ పుష్పాలుగా తయారైపోతారో అప్పుడు వినాశనము జరుగుతుంది. కొందరు పుష్పాలలో రాజులాగా ఉన్నారు. కొందరు గులాబీలా, కొందరు మల్లెల్లా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తాము జిల్లేడులా ఉన్నామా లేక పుష్పములా ఉన్నామా అన్నది తమను తాము బాగా అర్థం చేసుకోగలరు.
జ్ఞానధారణ ఏమాత్రము లేనివారు ఎందరో ఉన్నారు. నెంబరు వారుగా అయితే అవుతారు కదా. అయితే చాలా ఉన్నతోన్నతంగా అవుతారు, లేకపోతే చాలా తక్కువగా అవుతారు. రాజధాని ఇక్కడే తయారవుతుంది. పాండవులు కరిగిపోయి మరణించారని శాస్త్రాలలో చూపించారు. మరి ఆ తర్వాత ఏమైంది అన్నది ఏమీ తెలీదు. కథలనైతే ఎన్నో తయారు చేశారు, కానీ అటువంటి విషయమేదీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత స్వచ్ఛబుద్ధి గలవారిగా అవుతారు. బాబా మీకు ఎన్నో రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇది ఎంత సహజము. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. తండ్రి అంటారు, నేనే పతిత పావనుడను. మీ ఆత్మ మరియు శరీరము రెండూ పతితంగా ఉన్నాయి. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు మీరు చాలా కష్టపడాలి. తండ్రి అంటారు, పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు, స్మృతిని మర్చిపోతున్నారు. బాబా స్వయంగా తమ అనుభవాన్ని తెలియజేస్తారు. భోజనము చేసేటప్పుడు శివబాబా నాకు తినిపిస్తున్నారని స్మృతి చేస్తాను. మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ గుర్తుకు వస్తుంది. మీలో కూడా నెంబరు వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. కొందరైతే బంధనముక్తులుగా ఉన్నా మళ్ళీ చిక్కుకుపోతారు. పిల్లలను దత్తత తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్నిచ్చే తండ్రి లభించారు. దీనికి మూడవ నేత్రము యొక్క కథ అన్న పేరును పెట్టారు. అనగా మూడవ నేత్రము ప్రాప్తింపజేసే కథ. ఇప్పుడు మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు. తండ్రి బిందువని పిల్లలకు తెలుసు. వారు జ్ఞానసాగరుడు. వాళ్ళు భగవంతుణ్ణి నామరూపాలకతీతుడని అంటారు. అరే, జ్ఞానసాగరుడంటే తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. వారి రూపాన్ని కూడా లింగములా చూపిస్తారు. మరి అటువంటప్పుడు నామరూపాలకతీతుడని ఎలా అంటారు? వందల కొలది పేర్లను పెట్టారు. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానమంతా మంచి రీతిలో ఉండాలి. పరమాత్మ జ్ఞానసాగరుడని అంటారు కూడా. మొత్తం అడవినంతా కలముగా చేసినా అది అంతమవ్వజాలదు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఇప్పుడు మనము తండ్రి ద్వారా ఎంతో విలువైన వారిగా అయ్యాము. మనమే దేవతలుగా అవ్వబోతున్నాము. ఇదే నారాయణీ నశాలో ఉండాలి. బంధనముక్తులుగా అయ్యి సేవను చేయాలి. బంధనాలలో చిక్కుకోకూడదు. 2వ పాయింట్. జ్ఞానయోగాలలో చురుకుగా అయ్యి మాతాపితల సమానంగా పుష్పాలలో రాజులాగా అవ్వాలి మరియు తమ తోటి వారి సేవను కూడా చెయ్యాలి. వరదానము: తమ సర్వ ఖజానాలను ఇతర ఆత్మల సేవలో వినియోగించి సహయోగిగా అయ్యే సహజయోగి భవ. వివరణ: సహజయోగిగా అయ్యేందుకు సాధనము ఏమిటంటే సదా
తమ సంకల్పము ద్వారా, వాణి ద్వారా మరియు ప్రతి కర్మ ద్వారా స్వయాన్ని విశ్వంలోని సర్వాత్మల పట్ల సేవాధారిగా భావించి సేవలోనే సర్వస్వాన్ని వినియోగించాలి. బ్రాహ్మణ జీవితంలో శక్తులు, గుణాలు, జ్ఞానమనే ఖజానా మరియు శ్రేష్ఠ సంపాదన చేసుకునే సమయమనే ఖజానా ఏవైతే తండ్రి ద్వారా ప్రాప్తించాయో వాటిని సేవలో వినియోగించండి, అనగా సహయోగిగా అవ్వండి. అప్పుడు సహజయోగిగా తప్పకుండా అవుతారు. కానీ ఎవరైతే సంపన్నులో వారే సహయోగులుగా అవ్వగలరు. సహయోగిగా అవ్వడం అనగా మహాదానిగా అవ్వడము. స్లోగన్: అనంతమైన వైరాగిగా అయినట్లయితే ఆకర్షణ యొక్క అన్ని సంస్కారాలు సహజంగానే సమాప్తమైపోతాయి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఏ విధంగా మీ స్థూల కార్యాల ప్రోగ్రాంను దినచర్య అనుసారంగా సెట్ చేసుకుంటారో అలా మీ మనస సమర్థ స్థితి యొక్క ప్రోగ్రాంను సెట్ చేసుకున్నట్లయితే సంకల్పశక్తి జమ అవుతూ ఉంటుంది. మీ మనసును సమర్థ సంకల్పాలలో బిజీగా పెట్టుకున్నట్లయితే మనసుకు అప్సెట్ అయ్యే సమయం కూడా లభించదు. మనసు సదా సెట్ అయి ఉన్నట్లయితే, అనగా ఏకాగ్రమై ఉన్నట్లయితే స్వతహాగానే మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి, సేవ జరుగుతుంది. ఓం శాంతి.